పెట్టారు అధ్యక్ష. అది కూడా ఎవరికి వల్ల కారణం అన్నది కూడా మనందరికీ తెలిసిన అంశమే. గత 5 సంవత్సరాలు చూసాం. ఆయన కానీ అలాంటి ప్రసిద్ధి చెందిన వారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడాలన్నా భయపడేవారు. చూడకపోగా ఉన్న వాళ్ళే పరిశ్రమలు రాష్ట్రాన్ని నుంచి పారిపోయే పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున బిల్ గేట్స్ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చారని అంటే ముమ్మాటికి దట్ ఈస్ బికాస్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ సిబిఎన్. అది మనం యాక్సెప్ట్ చేయాలి అధ్యక్ష. సిబిఎన్ గారి యొక్క దాతృత్వాన్ని తప్పకుండా భవిష్యత్ తరాలు సైతం గుర్తు పెట్టుకుంటారని కూడా తెలియజేస్తూ అధ్యక్ష, చివరిగా అరుదైన ఖనిజాల అభివృద్ధి, హై స్పీడ్ రైల్ కారిడార్స్, పరిశ్రమల విస్తరణ, పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటు రాష్ట్రానికి దక్కిన ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి వారి బడ్జెట్లో కేటాయించిన ఈ అంశాలని అభినందిస్తూ వారికి కేవలం అంకెలతో సరిపెట్టకుండా ప్రజల యొక్క దైనందిన జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది. బడ్జెట్ని ఎంత లోతుగా స్టడీ చేసి రూపొందించారన్నది ఈ కేటాయింపులు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. అప్పులు తగ్గిస్తూ, ఆదాయం పెంచుతూ, రాష్ట్ర పునాదులు పటిష్టం చేస్తున్న ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి